రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది ప్రశ్నించే గొంతుకలు, వారితో పాటు విద్యార్థి సంఘాల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టు చేస్తున్న పరిణామాలు అయితే చూసాం. మొత్తానికి మా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్తే తప్పేంటి అంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఉంచడం జరిగింది. దేనికోసం, ఎందుకోసం అనేది వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అరెస్టు చేసేలా సార్? ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి మేము మర్యాదపూర్వకంగా మా ఎమ్మెల్యే అని చెప్పి, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి కలుస్తేందుకు పోతే అక్కడికి ఏదో సీఎం వచ్చిందని చెప్పి మమ్మల్ని లోపలికి పోనీయకుండా అప్రజాస్వామికంగా మమ్మల్ని అరెస్ట్ చేసి బంజారా పిఎస్ తరలించడం జరిగింది. అయినా రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బిచ్చగాన్ లాగా ఎమ్మెల్యే ఇన్స్టిట్యూట్ ఎందుకు తిరుగుతున్నాండి? నీ పరిపాలన మంచిగుంటే నీ దాంట్లో జైన్ అవుతారు కదా. నువ్వు బిచ్చగాన్ లాగా అడుకున్న వాళ్ళలాగా ఎందుకు ఎమ్మెల్యే ఇన్స్టిట్యూట్ తిరుగుతున్నావు? ఇలా తిరిగినావు, కన్నవ తప్పించుకున్నావు. ఇలా గతంలో నువ్వు ఓటుకు నోటు దొరికిన దొంగవు, ఇలా దొంగలాగా ఒక బిచ్చగాన్లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదని మేము చెప్తాందుకు, మా ఎమ్మెల్యే గారు చెప్తాందుకు పోయినాం. మా ఎమ్మెల్యేని మేము మామూలు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి పిఎస్ తరలించడం ఎంతవరకు అని చెప్పి ఈ సందర్భంగా మేము యావత్ తెలంగాణ విద్యార్థుల పక్షాన, యావత్ తెలంగాణ విద్యార్థుల పక్షాన ఈ బేషరతుగా మమ్మల్ని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రాజీనామా చేసి ఇలా మేము పోయి మాట్లాడుతున్న సందర్భంలో పోయేసరికి కడవ కప్పుకున్నాడు. సిగ్గు శరం ఉండాలి పోచారం శ్రీనివాసరెడ్డికి. నీకు ఏం తక్కువని చెప్పి కడవ కప్పుకున్నావు? ఏం తక్కువ కాంగ్రెస్ పార్టీలో పోయినావు? నీ కాంగ్రెస్ పార్టీ నీకు ఏం చేసింది? నిన్నగాక మొన్న ఏమని మాట్లాడినావు? నువ్వే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు. దొంగలు పోతారు, లంగలు పోతారు. మరి నువ్వు కూడా దొంగవేనా? నువ్వు కూడా లంగవేనా? ఇలా కేసీఆర్ అంటే నేను ఎంతో నమ్మకం ఉంచుకున్నాడు. ఎంత పక్క పండు కూర్చోబెట్టుకొని నీకు కావాల్సిన పనులను చేసిండు. లక్ష్మీపుత్ర అనే బిరుదు కూడా ఇచ్చినాడు. ఆ బిరుదు కూడా నీకు విలువ లేకుండా చేసుకున్నావు. నువ్వు కాటికి కాలు చాపే సందర్భంలో ఇలా పార్టీ మారో నీకు అవసరమా? నీకు సిగ్గు శరం ఉందా? రోషం ఉందా? నీకేం తక్కువ చేసిండు? ఒక మంత్రి పదవి ఇచ్చినాడు, స్పీకర్ ఇచ్చినాడు, నీ ఇంట్లో నీ కొడుకు డిసిసిబి చైర్మన్ ఇచ్చిండు. ఏం తక్కువైందని పార్టీ మారినావు? సిగ్గు శరం ఉండాలి. ఇలా పార్టీని అడ్డు పెట్టుకొని కోట్లకు పడగలెత్తినావు. ఇలా తెలంగాణ ప్రజానికి ఏం ఆన్సర్ చెప్పగలుగుతావు? వెంటనే నువ్వు ఒకవేళ పార్టీ మారినావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సభ్యతను రాజీనామా చేసి నువ్వు పార్టీలో అప్పుడు ఒప్పుకుంటాం. లేకపోతే నేను తెలంగాణ తిరగని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే మీరు వెళ్ళే క్రమంలో కూడా మీపై కూడా దాడులు చేశారు పోలీసుతో వ్యవస్థతో సహా. దాంతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మీపై దాడులు చేశారనే వార్త నిజమేనా? మేము మా ఎమ్మెల్యేని కలుస్తాను పోయినాం. ఆడ ఏం జరుగుతుందో తెలియదు. మేము పోయి కలుస్తాను పోతే మూకుముడికి వచ్చి మా మీద దాడి చేసారు. అరే మా ఎమ్మెల్యేని మేము వస్తున్నారా భయ్? మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి? మా ఎమ్మెల్యేని మీ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు వచ్చారు మీరు? మేము అడిగితే మూకుముడిగా గుండాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి మరి సీఎం అనుకుంటుండా, ఒక గుండా అనుకుంటుండా, రౌడీ అనుకుంటుండా. ఇప్పటికి కూడా ఆయన పోలికలు పోలేదు. గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రైతుల మీదకి ఎట్లా తుపాకీ ఎక్కిపెట్టిండో ఇప్పుడు కూడా వైఖరి అట్లనే ఉంది. ఇది మంచి పరిణామం కాదు. సీఎం అయినవు, సీఎం రీతిగా వ్యవహరించు, ప్రజాపాలన మీద దృష్టి పెట్టు, ప్రజలకు ఏం కావాలో దృష్టి పెట్టు, రైతులకు ఏం కావాలో దృష్టి పెట్టు. ఇలా ఓ దిక్కు కరెంటు కష్టాలు, ఓ దిక్కు నీటి కష్టాలు, ఓ దిక్కు రైతులు ఇతరాల దగ్గర ఇబ్బంది పడుతున్నారు. నువ్వేమో ఎమ్మెల్యే కొనుగోలు కోసం బిచ్చగాన్లాగా ఇళ్ళ పడి తిరుగుతున్నావు. సిగ్గుండాలా రేవంత్? పాలన మీద దృష్టి పెట్టు. నీ పరిపాలన మంచిగా వస్తారు కదా. ఎంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు? దాదాపు ఒక 15 మంది విద్యార్థి నాయకులని, మాతో పాటు బాల్క సుమనాని, అంజనేయ గౌడ్ని, వాసుదేవరెడ్డిని, టైగర్ రఘురాముని, గెల్లి శ్రీనివాసుని, తుంగా బాలుని, నా పేరు స్వామి యాదవ్, అందరి దాదాపు ఒక 15 మందిని అదుపులో తీసుకున్నారు. ఏమని చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్పారు? మీరు ఎందుకు పోయారు ఇంటి మీద కంటే మా ఎమ్మెల్యేని మేము పోయినాము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసాడు? ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మేము కాంగ్రెస్ పార్టీలు ఇంటికి పోలే కదా, కాంగ్రెస్ పార్టీలు ఇంటి మీద చొరబడలే కదా. మా ఎమ్మెల్యే కాబట్టి యాక్సెస్ ఉంది కాబట్టి పోయినాము. పోతే ఉల్టా మమ్మల్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత ఏమైన చర్య. మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ ఏంటంటే మాది నిజామాబాద్ అయినప్పటికీ కూడా ఈరోజు ఏంటంటే రాజకీయాల్లో విలువలు నేర్పిస్తాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. పార్టీలో కూడా 9 సంవత్సరాలు పార్టీ ఆయనకేం తక్కువ చేయలేదు. మొదటిసారి క్యాబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్గా, రెండోసారి స్పీకర్గా, మరి ఆయన కొడుకు కూడా డీసీసీబీ చైర్మన్గా, ఆయన పెద్ద ఉన్నతమైన పదవులు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఆయనకి పెద్దపీట వేసి, ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన ఒక ఆశీస్సులు పార్టీకి ఉండాలనుకునే విధంగా ఆయన గౌరవం ఇస్తే ఈరోజు ఆ గౌరవాన్ని తుంగలో దొక్కుతూ బేఖాతాలు చేస్తూ పార్టీలో చేరుతున్నారన్న ఇన్ఫర్మేషన్ వస్తే నిజామాబాద్ తాలూకా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది తప్పు కదా సార్, ఎందుకు ఇలా వెళ్ళడం అనేటువంటి ఒక వివరణ తీసుకోవడానికి మా ఎమ్మెల్యే ఇంటికి మేము వెళ్తే అక్కడ కొందరు అల్లరి మూకాలు కాంగ్రెస్ కార్యకర్తలను ముందుగానే గుంపుగా నిలబెట్టి మేము మా ఎమ్మెల్యేని కలవడానికి అక్కడ వెళ్ళిన వెంటనే అరే తురేటువంటి పదాలు మా మీద వాడుతూ మేము ఇదే విషయాన్ని పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అక్కడ వీడియో విజువల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందులో మీరు వీడియో విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అక్కడ సివిల్
సివిల్ డ్రెస్లలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మా పైన దాడికి యత్నించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకి పూర్తిగా పోలీసు వాళ్ళు సహకరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంతేకాకుండా ఏసీపీ గారు అయితే ఎవరిని చూడకుండా గ్రిల్స్ మీదకి నెట్టేస్తున్నారు. అనేక మంది గాయాలైనప్పటికీ కూడా వాళ్ళని ఫైవ్ స్టేట్కి తీసుకెళ్లేటువంటిది పక్కన కానీ వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అన్నట్టు ఇంకొక విజువల్ మమ్మల్ని అయితే మరీ దారుణంగా అరెస్ట్ చేసి ఆటోలో పోలీస్ వెహికల్స్ 9 సంవత్సరాల పరిపాలనలో అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో పోలీసులు క్రైమ్ని కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని పెట్టి ప్రజలకు సేవ చేయాలని చెప్పి అంత మంచిగా అన్నీ ఇచ్చినప్పటికి కూడా ఒక గూండాలని ఏ రకంగా అయితే అరెస్ట్ చేస్తారో, ఒక రౌడీలను అరెస్ట్ చేసిన విధంగా ఈరోజు విద్యార్థులని, నాయకులని, ఇంటికెళ్ళి సమస్య చెప్పుకుందామని పోయే వాళ్ళని ఈ రకంగా అప్రజాస్వామ్యంగా వాళ్ళని ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడ కలవడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది అప్రజాస్వామికము. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అడిగోసపడుతున్నారు. అన్ని సంక్షేమ పథకాలు 9 సంవత్సరాలు అందినాయి, అంతకి మించి నేను చేస్తా అని చెప్తేనే ఈయనకి అధికారం గట్టబెట్టినమని ప్రజలు చెప్తున్నారు. స్పష్టంగా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ఇలాంటి సమయంలో అటువంటి నీతులు చెప్పే పెద్ద మనిషి పార్టీ మారడం సరికాదనుకున్నాము. ఆడికి చేరుకునే లోపు ఆయన కండువా కప్పుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని ఆ రోజు ఉద్యమాన్ని నంచివేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు చెప్పులు మూసినైనా, చంద్రబాబు నాయుడు సంకనాకినైనా, అలాగే అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నగ్నంగా క్యాష్ తీసుకెళ్లి బట్టబయల ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీగా ఉన్న ఏకైక ఆధ్వర్యంలో రైడ్ జరుగుతాయి. అక్కడ పట్టుబడ్డటువంటి నీచుడు నికృష్టుడు రేవంత్ రెడ్డి ఈరోజు నేరుగా ఇంటికెళ్ళి కండువాలు కప్పుతుండ. అంటే ఇది రాజకీయ వ్యభిచారం, చిల్లర. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వీడు చెడ్డ పేరు లేకుంటే చాలు, మంచి చేస్తాడు అని అనుకుంటే ఈరోజు కనీసం చెడ్డ పేరు లేకుంటే చాలు. 9 సంవత్సరాల్లో జరిగినటువంటి మంచి పనులను ఇంకా మంచిగా చేస్తాం అనుకుంటే ఈరోజు ఇట్లా అంచివేత ధోరణితోని అవలంబించుకుంటూ గూండా రాజ్యాంగం తయారు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, ప్రజలకి మంచి చెయ్యు, పదవి ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి అనే ఒక హోదాలో ఉన్నావు, హోదాకి గౌరవం ఇస్తున్నాం, ఆ హోదాని నిలబెట్టు, దానికి వన్నెదేకు, దానికి ఏది కూడా దానికి ప్రతిష్ట, దానికి భంగం కలిగేలాగా నువ్వు చేయకని రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము. ఇది అప్రజాస్వామికము, విడుదల చేయమంటున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయించి కక్ష సాధింపు చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మీరు ఎట్లా చూస్తారు? ఒక ఎమ్మెల్యే ఇంటికి మీరు వెళ్ళినప్పుడు అనేక సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు మీ పార్టీలో కొనసాగిన నేత పార్టీ కండువ కప్పుకొని ఏకంగా ముఖ్యమంత్రి వచ్చిన పరిస్థితి, దీంట్లో మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇది అప్రజాస్వామికం. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని కొని ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్యేలు చేయడానికి ఆ రోజు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిండ్రు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు, సీఎంగా ఉండి ఇవాళ ప్రతిపక్ష పార్టీలని ఎమ్మెల్యేని కొని ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో అతను ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి హోదా అనుభవించినటువంటి వ్యక్తి, ఈ విలువలకు విశ్వసనీయతకు పెంపొందించాల్సినటువంటి వ్యక్తి. అతను గతంలో స్పీకర్గా కూడా చేశారు. ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తారో, ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయింపులు చేస్తారో అటువంటి వారిపైన చర్యలు తీసుకునేటటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి రూల్స్ తెలుసు. అటువంటి వ్యక్తులే, అతను వయసు రీత్యా కూడా పెద్ద మనిషి, అటువంటి వ్యక్తే ఇవాళ పార్టీలకు ఫిరాయిస్తుందంటే ఈ సమాజానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏం తక్కువైంది ఈ పార్టీలో? అదేవిధంగా మా విద్యార్థి నాయకులైన మేము మర్యాదపూర్వకంగా కలవడానికి, నీతో చర్చించడానికి మేము నీ ఇంటికి వస్తూ ఉంటే కాంగ్రెస్ గుండాలను పెట్టి ఇవాళ మా విద్యార్థి నాయకులపైన దాడులు చేయించావు. ఇది అప్రజాస్వామికం. విలువలతో కూడుకున్నటువంటి ఒక పదవిని అనుభవించిన నువ్వే ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక నోటుకు నోటు దొంగతో నువ్వు మిలాఖత్ అయ్యి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బట్టుబస్యాన్ని చూస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క కేసు కాదు 100 కేసులు ఒకేసారి పెట్టి మా విద్యార్థుల నాయకులను జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మరో ఉద్యమం తయారవుతుంది. మా విద్యార్థి నాయకులందరం కూడా నీపైన పోరాటానికి, నీ అవినీతి అక్రమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు దానికి కాసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.
రైట్, చూసారు కదా మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. వారందరినీ కూడా పూర్తి స్థాయిలో లోపల ఉంచడం జరిగింది. వారికి సంబంధించి కూడా చాలా మట్టికి కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతున్నది లోపల అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కూడా మారిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి చాలామంది కూడా ఒకసారి అందరూ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వారికి మద్దతు తెలిపే ప్రయత్నం కానీ వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. బంజారాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన నాయకులందరికీ కూడా వారందరికీ కూడా సంఘీభావం తెలిపే ప్రయత్నం అయితే కొనసాగుతున్న తరుణం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని అయితే ముట్టడించే క్రమంలో వారందరినీ అయితే అరెస్ట్ చేశారు. ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించి వారందరినీ కూడా ఇక్కడ మరి రిమాండ్కు తరలిస్తారా, ఇక్కడ పోలీసుల అదుపులో అయితే ఉన్న పరిస్థితి. మనతో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎందుకు అదుపులోకి తీసుకున్నారట, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు హక్కు ఉంటుంది, మేము ఆయన ఇంటికి వెళ్ళాము. అక్కడ సీఎం గారు ఉన్నట్టు తెలియదు వాస్తవంగా, వెళ్ళి మాట్లాడదామని పోయారు. దాంట్లో వీళ్ళు అక్కడ ఘర్షణ జరిగింది. దాంతో ఈ సెక్షన్స్ అన్నీ ఏదో మరి ఏం పెట్టారేమో ఇప్పుడు దాకా కూర్చున్నాం. మళ్ళీ 1-2 అవర్స్ అని చెప్తున్నారు. అది తప్పది. ఎందుకంటే సీఎం గారు ఉంటే మేము ఎందుకు వెళ్తాం? సీఎం గారు ఉన్నారని తెలియక జరిగింది ఇది. కానీ ఇది పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా చేయడం తప్పు. ఎందుకంటే ఆయన ఒక స్పీకర్గా చేసి, ఒక మంత్రిగా చేసి, ఎన్నో నీతి కౌరులు చెప్పి వాళ్ళ పార్టీ అధికారంలో లేదని చెప్పి ఈ విధంగా చేయడం తప్పని మేము ఖండిస్తాం. అంటే లోపల ఎంతమంది వరకు ఉన్నారు అంటే విద్యార్థి సంఘ నాయకులు? దగ్గర 15 మంది దాకా ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ ఏసీపీ కానీ డీసీపీ కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే మీరు కావాలని వెళ్ళారు అందుకని అంటారు. అది కావాలని వెళ్తాం అనేది మామూలుగా ఉట్టి చేతులు తెలియాం. ఒకవేళ నిజంగా అటాక్ చేయాలి అది అంటే మామూలుగా వెళ్ళారు కదా, వెపన్ తీసుకుని వెళ్తారు. అది ఏం లేదు, మాట్లాడదామనే ఉద్దేశంతో పోయారు. పోతే మరి ఈ విధంగా కేసులు బుక్ చేస్తామని తప్పని నేను భావిస్తాను. అంటే వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి తరలించే అవకాశాలు ఉందా లేకపోతే ఇక్కడే ఉంచే అవకాశాలు? రిమాండ్కి తరలిస్తామని చెప్తున్నారు. అది తప్పని మేము అందరం ఖండిస్తున్నాం. తప్పది. ఓకే, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఇన్ని సంవత్సరాల పాటు మీ పార్టీలో కొనసాగి నిన్న మొన్నటి వరకు కూడా రైతు బంధు వాళ్ళే పెట్టుబడి సాయంకాలని చెప్పిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళడం, రేపు భవిష్యత్తులో మరికొంతమంది కూడా ఇదే బాట అవకాశం ఉంటుందా లేకపోతే ఇక్కడితో ఆగుతుందను? ఎవరు వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదండి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఇది ఎవరు కేర్ చేయరు, ఎవరు పోయినా కానీ కేర్ చేయరు. కానీ వెళ్ళే వాళ్ళంతా స్వార్థపడలేదు. ఎందుకంటే అందరూ కూడా కార్యకర్తలు కానించి అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ పదవులు అనుభవించిపోతున్నారు. వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి వెళ్తాం అనేది కొంచెం బాధగా ఉంది కార్యకర్తలకి. అది తట్టుకోలేకపోతున్నారు. అందుకని కార్యకర్తలు అందరూ కూడా మనం ఎవరు వెళ్ళినా కానీ మనం డెఫినెట్గా నిరసన తెలపాలి, వాళ్ళ తాట తీయాల్సిందే. మన పార్టీ పరంగా ఎవరు పార్టీ మారినా కానీ వాళ్ళని ఊరుకునే పని లేదు. డెఫినెట్గా నిరసన తెలుపుతాం. వాళ్ళ మీద మేము ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం. రైట్, కొంతమంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులకు కూడా అక్కడి కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వాళ్ళ మీద దాడి చేశారు, పోలీసులు కూడా మమ్మల్ని నెట్టేసే ప్రయత్నం చేశారు అని కూడా వాదిస్తున్నారు. నిజమేనా ఇది? అది ఎట్లయినా పోలీసులు ఉన్నారని ఇలా తెలియదు, వెళ్ళిండ్రు. వెళ్తే అక్కడ జరిగింది, ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే దాన్ని ఒక ముఖ్యమంత్రి గారు మరి దాన్ని వేరే విధంగా తీసుకుని మరి రిమైండ్ పంపిస్తామనేది తప్పు అన్నట్టు నేను భావిస్తాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా మొత్తానికి ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరినీ కూడా అరెస్టు చేసి అదుపులో ఉంచిన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. చాలామంది నేతలు ఇటు బాల్క సుమన్ కానీ, వాసుదేవరెడ్డి కానీ, దాంతోపాటు తుంగబహల్ కానీ, దాంతోపాటు బాలరాజు యాదవ్ కానీ వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి లోపల ఉంచిండ్రు. దీనికి సంబంధించి మరి రిమాండ్కు తరలిస్తారా, అక్రమ కేసులు అయితే బనాయించారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మేము ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యే, మేము ఎమ్మెల్యేని కలవనీకి వెళ్ళాం. దాంట్లో భాగంగా అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారని మాకు తెలియదు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారని మాకు తెలియదు. కేవలం మేము కలవడానికి వెళ్ళిన తరుణంలో జరిగిన ఈ ఘర్షణ, దానికి సంబంధించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనుక ఉదయం జరిగిన హఠాత్ పరిణామానికి సంబంధించి మనం చూసాం. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేము కలవడానికి వెళ్ళిన తరుణంలో మమ్మల్ని అరెస్టు చేశారంటూ కూడా ఓయూ విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇటు వాసుదేవరెడ్డి కానీ, దూదిమెట్ల బాలరాజు యాదవ్ను కూడా లోపల ఉంచడం జరిగింది. మనం ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు వారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది? తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మా కేంద్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాకు వాట్సాప్ గ్రూప్లలో మా పార్టీ ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతున్నట్టు చూసాం. అరే చూసినాక మన ఎమ్మెల్యే కాంగ్రెస్లకు ఓడుతుండు కదా, ఒకసారి పోయి దగ్గరనే కదా పోయి మాట్లాడద్దామని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి మేమంతా కూడా బయలుదేరిన సందర్భం.
అయితే మాకు తెలియని అంశం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు పోయే వరకు. సో ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భంలో మా ఎమ్మెల్యే మేము కలుస్తాము, మా ఎమ్మెల్యేతో మేము మాట్లాడతాము, మా ఎమ్మెల్యే వద్దంటే మేము వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో కూడా మేము వాగ్వివాదం చేసుకోవడం జరిగింది. లేదు లేదు సీఎం గారు ఉన్నారు మీరు రావద్దని చెప్తే కొద్దిసేపు అక్కడ నిరసన వ్యక్తం చేసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన పార్టీ ఎమ్మెల్యే మీరు మాట్లాడిన తీరు ఏ విధంగా ఉండే, ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్క సీట్లో కూర్చొని మీరు లక్ష్మీపుత్రుడని మిమ్మల్ని ఘనంగా మరి పిలుచుకునే సందర్భం, మీరు కూడా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శించారు, ఎట్లా పోతారు అని చెప్పి మీరే విమర్శించారు. మరో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు, పార్టీలు మారిన చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు మరి మిమ్మల్ని దేనితో కొట్టాలి రేవంత్ రెడ్డి గారు? ఇలా మీరే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పక్క పార్టీ వాళ్ళందరినీ కూడా మీ పార్టీలో తీసుకురావడానికి ప్రోత్సాహం మీది కదా. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజాపాలన గాలి కొదిలేసి ఇలా ప్రజాప్రతినిధులను మీ దాంట్లో తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంగట్లో సరుకు లెక్క ఇవాళ పక్కపాటి ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు కొంటున్న తీరు ఇది నిజంగా కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీగా మేము ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మమ్మల్ని కూడా వ్యతిరేకించారు, మాకు తీర్పు ఇస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలా మీరు కూడా గదే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మీరు చాలా సుఖమైన మాటలు మాట్లాడిన మీరు ఇవాళ పక్కపాటి మా ఎమ్మెల్యేలను మా ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలా మా పార్టీ ఎమ్మెల్యే కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లకు పోతూ ఉన్నారు. మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఇలా తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు కాంగ్రెస్కి పోతారా బీజేపీకి పోతారా పోండి, కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇప్పుడు పోతున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, భవిష్యత్తులో పోయే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, గతంలో వేరే కడియం సిఆర్ గారు, గతంలో వేరే దానం నాగేంద్ర గారు, మీకు సిగ్గు శరం ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యే పదవికి పార్టీకి ఎట్లాగూ రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అరెస్ట్ అయ్యే తరుణంలో మీపై దాడులు కూడా చేశారు కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చి, దాంతోపాటు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారనే వాదన కొనసాగుతుంది. ఇందులో నిజం ఉందా? కొంతమందికి కూడా గాయాలయ్యాయంటూ. ఇవాళ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలకడం పోలీసు యొక్క విధి అయిపోయిందండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇష్టానురీతంగా మేము మా ఎమ్మెల్యేని కలవడానికి పోతే మా పైన దాడి చేసిర్రు, కొట్టిర్రు. చాలామంది మా వాళ్ళకి దెబ్బలు కూడా తాకినాయి. వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పటికే జరిగింది. అందరం కూడా పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికీ బంజారా హిల్స్లో ఉన్నాం. సో అనేక సెక్షన్లు కూడా పెడుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే మా పార్టీ అడ్వకేట్ల బృందం కూడా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పార్టీకి సంబంధించి మా యొక్క హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఎమ్మెల్యే మరి గోపన్న కూడా వచ్చి వారు ఇక్కడే కూర్చోవడం జరిగింది. సో మాకు కేసులకు జైళ్ళకు పోవడానికి భయం లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలలో పోలీసు లాఠీ దెబ్బలకు అదేవిధంగా జైళ్లకు మేము ఎప్పుడు కూడా భయపడలేదు. భయపడితే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. కాబట్టి వచ్చిన తెలంగాణలో ఇచ్చిన తీర్పును మీరు మొత్తం కూడా కూని చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ, మీరు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ప్రజాపాలన దృష్టి పెట్టండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, అకాడమిక్ స్టార్ట్ అయింది, ఒక విద్యాశాఖ మంత్రి ఉండడు, అనేక మంది దాడులు జరుగుతూ ఉన్నాయి, హోంశాఖ మంత్రి ఉండడు, అదేవిధంగా ఈ పరిపాలన మొత్తం గాడి తప్పింది, మీ మంత్రులు మొత్తం అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. ఇది తర్వాత చేసుకుందరు. తర్వాత ఇప్పుడు ఎందుకు మీకు అంతా మీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేమే కోరుకుంటా ఉన్నాం. ఎందుకు ఇట్లా కొనుగోలు కార్యక్రమానికి పురిగొల్పుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది సరైంది కాదు. ప్రజా వ్యతిరేకంలో కూడా ఇలా మొత్తం కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది సరైన విధంగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. పోయిన ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. మనతో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. ఎలా చూడొచ్చు అసలు ఏం జరిగింది ఈ హఠాత్ పరిణామానికి సంబంధించి? మిమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు, వాగ్వివాదానికి దిగారు, మీరు అసలు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎలా ప్రజాస్వామ్యం అనేది కూని అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అనేది తుగ్లక్ పాలన నేను అంటా ఉన్నా. ఇవాళ ప్రజాపాలన కాదు, ఇది తుగ్లక్ పాలన. ఎందుకంటున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే,
మా పార్టీలో కారు గుర్తుపైన కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మేము అందరం కూడా పోచారం ఇంటికి వెళ్ళాం. ఏదైతే వదంతులు వస్తున్నాయో ఈ వదంతులు వాస్తవాలా కాదా అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం కోసం, క్లారిటీ తెలుసుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళే సందర్భంలో విచక్షణ రహితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మర్మంగాలపైన దాడి చేస్తూ మమ్మల్ని కొడుతూ బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు అరే వీరు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారు సైనికులు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్నే వచ్చారు మా దగ్గరికి, కాబట్టి వీళ్ళని తీల్చేయండి, కొట్టండి, వీడ్చేయండి అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ప్రజలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సునీల్ కొనుగోలు టీం ఏదైతే ఉందో ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమని చెప్తా ఉందా, లేకపోతే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయమని చెప్తా ఉందా, ఏం చెప్తా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? 100% ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి సర్కారును. మీరు అనేక హామీలు ప్రజలకు ఇచ్చినారు, హామీల అమలుపై మీరు ప్లాన్ చేయండి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే చేర్చుకున్నాడు, ఎమ్మెల్యేలు చేరిక చేసుకోవాలి, ఎమ్మెల్యేలు చేర్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ గతంలో అయినా కేసీఆర్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు చేయలేరు. అయ్యా మా పార్టీలు బతికే పరిస్థితి లేదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకు అప్పీల్ చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి బిచ్చగాళ్ళ లెక్క, ఒక బిచ్చగాడి లెక్క పోయి అయ్యా మీరు మా పార్టీలో చేయండి, అయ్యా మీరు మా పార్టీలో చేయండి చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి బిచ్చమెత్తుకునే ఎమ్మెల్యేలని, అంటే బిచ్చమెత్తుకునే సందర్భం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. కాబట్టి ఇవాళ 100% రేవంత్ రెడ్డి సర్కారు ఒకవేళ అప్రజాస్వామ్యంగా మా పైన దాడులు చేయాలని చూస్తే మమ్మల్ని చూడండి ఇవాళ అన్యాయంగా మేము పోయింది ఏందండి, మా ఎమ్మెల్యేటికి మేము పోయినాము, పోతే క్లారిటీగా తీసుకొని మేము పోతే ఇవాళ మా మీద నాన్ బెయిలబుల్ కేసు, అరెస్ట్ వారెంట్ చేసేయడం, ఎమ్మెల్యే జైల్లో పెట్టని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడము, ఏంది ఇదంతా కూడా సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ చక్రవర్తి గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు, వీళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకం కేసీఆర్ గారు సైనికులు అని చెప్పేసి ఇవాళ మమ్మల్ని జైల్లో పెడతామని, జైలు పెట్టాలి 10 రోజులుగా 20 రోజులు మమ్మని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది, తెలంగాణలో ప్రజా పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, ఈ తెలంగాణలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన, తుగ్లక్ పరిపాలన ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% మీరు ఎన్ని కేసులను పెట్టుకొని మాకు కొత్తగా తెలంగాణ ఉద్యమంలో 100 రోజులు జైల్లో ఉన్నాం, 150 పైన కేసులను అనుభవించిన వాళ్ళం, మీ విద్యార్థి నాయకులుగా పనిచేసిన నీ లెక్క తెలంగాణ ద్రోహులం కాదు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు మేమందరం కూడా నీ యొక్క ఉడత ఊపులకు, నీ పిట్ట బెదిరింపులకు భయపడే ఎవరు లేడు ఇక్కడ. దూదిమెట్ట బాలయ్య తెలుసు, నీ చరిత్ర ఏముందిరా బాబు, నీ చరిత్ర దొంగ చరిత్ర, నీ చరిత్ర ఆర్టీఏ చరిత్ర, నీ చరిత్ర రంగులేసుకునే చరిత్ర, నీ చరిత్ర బ్లాక్మెయిల్ చరిత్ర, నీ చరిత్ర ఆర్టీఏలు కట్టే చరిత్ర బాబు. దూదిమెట్ల బాలయ్య చరిత్ర, మా అరెస్ట్ అయిన విద్యార్థుల చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం జైలు గోడలను కూడా బద్దలే విధంగా కొట్లాడిన నాయకత్వం బాబు మీది. కాబట్టి 100% ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని అప్రజాస్వామిక విధానం డెఫినెట్గా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ మా మీద పెట్టే కేసులు ఉంటే బేసరత్కి రైట్. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ ఇతరత్ర కానీ చాలామంది కూడా అరెస్ట్ అవుతున్న తరుణాలు, వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలను, పార్టీ మార్పుకు సంబంధించిన పరిమాణాలను ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉన్నారో వాస్తవంగా 1/3 ఉంటేనే వాళ్ళ మీద వాళ్ళకి అవకాశం ఉన్నది, కానీ 1/3 ఎవరు చేరే అవకాశం లేదు. కాబట్టి ఇలా ఒక్కొక్కరిని బిచ్చం ఎత్తుకుంటున్నాండి, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర పోయి కాలు మొక్కుతున్నాడా, ఎట్లైనా చేసి మా పార్టీలోకి రాని చెప్పేసి కాలు మొక్కే దుస్థితికి రేవంత్ రెడ్డి వచ్చిందంటే నువ్వెంత నీచమైన రాజకీయ నాయకుడు, ఎంత నీచమైన ముఖ్యమంత్రివో తెలంగాణ సమాజం ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి. ఖబర్దార్, ఒక దూదిమెట్ట బాలయ్య యాదవ్ను, ఒక వాసుదేవ్ రెడ్డిని, ఒక గెలు శ్రీనివాస్ యాదవ్ను, ఒక బాలక సుమన్ను అరెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ పైన ఊరుకుంటారా? రేపు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని గుండం అవుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ని బొంద పెడతాం. నీ పతనం ఈ రోజే స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ పతనం స్టార్ట్ అయింది. తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ ఉద్యమ లోకం, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఖచ్చితంగా విజృంభిస్తారు. నీ రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన పైన ఖచ్చితంగా ధ్వజమెత్తారు. ఇవాళ ప్రెస్ మిత్రులకు అప్పీల్ చేస్తా ఉన్నా, జర్నలిస్ట్ మిత్రులకు అప్పీల్ చేస్తా ఉన్నా, మేధావులకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తా ఉన్నా, PRS పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఏం చేస్తా ఉండు రేవంత్ రెడ్డి, ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేమందరం ఏమన్నా ఉగ్రవాదులమా, మేమందరం ఏమైనా అప్రజాస్వామిక వాదులమా, మేమన్నా లాఠీ తూరలతో వచ్చినామా? మా మీద ఎందుకు ఇవాళ 353 పెట్టినాడు? ఎందుకు మమ్మల్ని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలు పంపిస్తా ఉన్నాడు? ఎందుకంటే మేము పోయినా, మా ఎమ్మెల్యే దగ్గర మేము పోతే నువ్వెవర్రా బాబు, నువ్వు వచ్చిన అప్రజం నిన్ను ఇవాళ నేను అడుగుతావునా పోలీసు వారిని, ఒకవేళ కేసు పెట్టదలుచుకుంటే, ఒకవేళ అరెస్ట్ చేయాల్సుకుంటే మా ఎమ్మెల్యేని కొనడం కోసం వచ్చినటువంటి, మా ఎమ్మెల్యేని కొనాలని బిచ్చం ఎత్తుకుంటాడు రేవంత్ రెడ్డి, అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి జైలుకి పంపాలి తప్ప మేమేం తప్పు చేసినాము? మా ఎమ్మెల్యే మా కారు గుర్తు పైన గెలిచాడు, పోచాల్సినటువంటి మా ఇంటికి పోవడానికి మాకు అర్హత ఉంది, నీకు ఎటువంటి అర్హత లేదు. ఇటువంటి లుచ్చా సీఎం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా 100% ప్రజల పక్కనే ఎన్నుకుంటాం, ప్రజల దగ్గరనే ఎదుర్కొంటాం, ప్రజలనే కొట్లాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. రైట్, చూసారు కదా, మొత్తానికి ఇట్లా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న తరుణం అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. రైట్, ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేము కలవడానికి వెళ్ళాము, ఇంతలోనే మాపై దాడి చేయడంతో పాటు అరెస్టు చేశారంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
ప్రస్తుతం ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది గాయాల పాలైన విద్యార్థి నాయకుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు? అన్న, నా పేరు జంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగంలో పనిచేస్తా. ఏమైందంటే ఈరోజు మా ఎమ్మెల్యే పోచారం గారి ఇంటికి మేము కలవనిక పోయినాం. అక్కడ కలవనిక పోతే మా సుమన్ అన్న మా అందరం కలిసి కలవనిక పోతే అక్కడ సీఎం ఉన్న విషయం మాకు తెలియదు. మా ఎమ్మెల్యే కాబట్టి పోయినాము. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలు ఇక్కడ చూసినావా, ఇగో మొత్తం అసలు శాఖతో కోసినట్లు కోసిండ్రు. మొత్తం ఎక్కడ అంటే అక్కడ గుద్దిండ్రు, ఈడ గుద్దిండ్రు, కింద గుద్దిండ్రు, అంతా ఇష్టం వచ్చినట్లు అది కాంగ్రెస్ గుండాలు ఇష్టం వచ్చినట్లు గుద్దిండ్రు. అంటే మేము ఏం చేసినాం, ఏమైనా ప్రొటెస్ట్ చేసినామా, ఏం చేసినాం? మా ఎమ్మెల్యే కాబట్టి మేము ఆయన దగ్గరికి పోయినాం. అంతే మాత్రాన అక్కడ సీఎం ఉన్నాడంట అని వాళ్ళు ఏదో సీఎం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో మమ్మల్ని మా నాయకులు అందరి మీద చాలామంది మీద దెబ్బలు కొట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు మీరు గుండాలను పోషించడం పద్ధతి కాదు. అది మేమేమన్నా మీ మీదకి వస్తే ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మనం కొట్టలే. కానీ ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు ఇట్లా చాలా అత్యుత్సాహంగా వాళ్ళు రివర్స్గా వాళ్ళని ఆపాల పోయి వాళ్ళు మాలుగట్లా కలిసి మమ్మల్ని కొడుతున్నారు. ఇది ఏం పద్ధతి ఏమో పోలీసు వాళ్ళకి ఇట్లా మంచి పద్ధతి కానీ అని ఈరోజు మమ్మల్ని కేసులు పెట్టి ఈరోజు బంజారా పిఎస్ దృష్టిగా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా మీద మమ్మల్ని కొట్టినటువంటి ఆ కాంగ్రెస్ గుండాల మీద కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒంటి మీద గాయాలు బాగానే తాకిన, రక్తం కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అడిగిరా పోలీస్ స్టేషన్లో? మేము ఇప్పటి వరకు ఎంతసేపు 2-3 గంటలే అడుగుతున్నాం. అప్పటి నుంచి ఏమంటారు ప్రాథమిక చికిత్స అన్న చేయండి అంట అని అప్పటి నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ మూగదెబ్బలు ఎట్లా అంటే దన్నిండ్రు. ఇప్పటి వరకు ఒక్కరు ఇట్లా స్పందించరు. తోలుకోవని సార్ ప్రాథమిక చికిత్స తీసుకోవాలి, మేమేమో దింకపోము, ఏం చేయను, కేసు పెట్టిదిగా ఆల్రెడీ మేము పొయ్యొస్తామని చెప్తే ఇట్లా మీరైనా తోలుకపోండి అని చెప్తే ఇట్లా వాళ్ళు మనం తోలుకోపోతలేరు, మనం పట్టించుకుంటలేరు. అంతే పోలీసు వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా ఏమంటారు వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. ఇటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇట్లా ఆయన మంచులు ఇట్లా వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి కొట్టడం ఇట్లా పద్ధతి కాదని నేను డిమాండ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది ఓయూ విద్యార్థికి సంబంధించి గాయాల పాలైన కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించట్లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి పార్టీ నుండి వెళ్తున్నారా లేకపోతే మా ఎమ్మెల్యే కలిసే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసుల అరెస్టుకు పలు మందికి అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు కూడా గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం మనతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? మేము ఇవాళ పొద్దున ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత మాకు అప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వారి ఇంటికి వచ్చి ఆయన తీసుకుపోవడానికి వచ్చారని చెప్పి తెలియగానే ఉట్టిన మేము మా మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, అంజనేయులు గౌడు, బాలరాజు యాదవ్, వాసుదేవి రెడ్డి, మా తుంగపాలు, మా విద్యార్థి నాయకులు అందరం కలిసి మేమందరం ఉట్టిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి మాట్లాడదానిపై ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు 2 సార్లు వారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మంత్రి అవకాశం ఇచ్చారు, ఒకసారి స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి పార్టీ మారుడైంది, ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి పిలవడం ఇదేం పద్ధతి అని చెప్పి అడగడానికి పోతే పోలీసులు అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ బంజారా స్పేస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే కొంతమంది విద్యార్థి నాయకులకు కూడా గాయాలైన ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు, కాంగ్రెస్ వ్యక్తులు కూడా వచ్చి దాడి చేశారు, కానీ పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేశారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా వినబడుతుంది. ఇందులో నిజం ఉందా? మా విద్యార్థి నాయకుడు దశరథ్, జంగయ్య వాళ్ళ మీద అకారంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడులు చేశారు. మొత్తం రక్తాలు వెళ్ళినాయి, పనులకు దెబ్బ తాకింది, చేతుల్లో దెబ్బలు తాకినాయి. కానీ మార్నింగ్ 11 గంటలకు తీసుకొస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. డెమోక్రసీలో అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. దెబ్బ తాకిన కూడా ఇంజురీ అయితే మీరు హాస్పిటల్ ఎందుకు తీసుకుపోరు? అంత వివక్ష ఎందుకు మా మీద? మేము న్యాయాన్ని ప్రశ్నించేందుకే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇట్లా తీసుకొస్తారా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు మా ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇవాళ నువ్వు చేసే పని ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. నీకు అంతమంది మెజార్టీ ఎమ్మెల్యే నీకు ఉండగా మా ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఇంటికి వచ్చి మళ్ళీ సంతలో కొనుక్కోపోయినట్టుగా ఇంటికి వచ్చి కనుగకపోవడం ఇదేం కల్చర్ ఇది? పోనీ ఆయన స్వచ్ఛందంగా చేయాలంటే అది వేరు విషయం. ఇంటికి వచ్చి బెదిరించి బ్లాక్మెయిల్ వేసి కనుగప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుపోయాడు. ఆయన ప్రభుత్వం ఆయనకే స్పష్టత లేదు. ఈ ప్రభుత్వం ఉంటుందా కూడిపోతున్న భయంతోనే ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేల మీద ఇవాళ ఎరేసి ఇవాళ తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అయినా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఎమ్మెల్యే మా పార్టీకి వెళ్ళి ఎవరు పార్టీ మారినా కూడా
ఖచ్చితంగా వాళ్ళు ఇండ్ల ముందు ధర్నాలు ఇస్తారు, రాస్తారోకోలు ఇస్తారు. మేము వదిలిపెట్టాం. ఎమ్మెల్యేలు పేనంత మాత్రం కూడా మేము నిరాశ చెంది ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో ఏ ఎమ్మెల్యే లేకముందు కూడా మేము కోట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ మేము భయపడలే. కేసులకు జైళ్లకు బెయిలకు దేని కూడా భయపడకుండా పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా మేము ఊకునే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రతి వెళ్ళిపోయే ఎమ్మెల్యే అందరి ఇండ్ల ముందు మామూలు ధర్నాలు ఇస్తారు. అంటే పూర్తి స్థాయిలో మీకు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళారా, లేకపోతే పార్టీ మారుతున్నారన్న సమాచారమా, లేకపోతే ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళారా? మా ఎమ్మెల్యేని కలిసినాను పోయినా మేము. మా ఎమ్మెల్యే ఇట్లా ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పోతారట, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోతారని చెప్పి ఎవరో మాకు బయట చెప్తే అరే గట్టి గదేం పద్ధతి అని చెప్పి అడగడానికి పోయినాం. కనీసం లోపలికి పోకుండా రోడ్డు మీద అక్కడికక్కడ మమ్మల్ని తీసుకొని మా నాయకులను కొంతమందిని కొట్టడం, పోలీసులు అక్కడ 2-3 కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మా విద్యార్థి నాయకులు కొడితే కనీసం ఆపడానికి కూడా ఆపడలేదు పోలీసు వాళ్ళు. ఇదేం పద్ధతి ఇది? ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రజాస్వామ్య అపహాస్యం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నాన్ని బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా చూస్తారు, ఏం జరిగింది అసలు? ఈరోజు మేమంతా కూడా తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మేమంతా కూడా తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా మేము గత తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మేమంతా కూడా విద్యార్థి నాయకులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటే పార్టీ పొలిట్ బ్యూరో కావచ్చు, అదేవిధంగా మంత్రిగా కావచ్చు, అదేవిధంగా స్పీకర్గా కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక పదవులు అనుభవించారు. ఈరోజు మాకు అక్కడ తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా ఆయన పార్టీ మారుతుండన్నటువంటి మాకు వచ్చిన సమాచారంతో మనమంతా కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఇటువంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టే వాళ్ళను రిక్వెస్ట్ చేద్దాం. యాజ్ ఏ విద్యార్థి నాయకులు మనం అడుగుదాం, ఎందుకు పోతున్నారు, మీకు ఏమి ఇబ్బంది అయింది, బీఆర్ఎస్ వెళ్ళని మీకు ఇబ్బంది ఏం జరిగిందని మేము రిక్వెస్ట్ చేద్దామని పోతే అక్కడ పోయే వరకు అక్కడ పోలీసు వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గుండాల లెక్క ప్రయత్నం చేసి మా విద్యార్థి నాయకుల మీద కొంతమంది మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని దాడులు చేసినా మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఇలా 10 సంవత్సరాలు కూడా అద్భుతంగా ముందు పోయినటువంటి రాష్ట్రం. కాబట్టి ఇలా అనేక పదవులు అనుభవించి ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయే వాళ్ళను ఖచ్చితంగా కూడా మా మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రం ఇవాళ కొంతమంది చాలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వంకి ఏర్పాటు చేసుకుంది. ఇటువంటి ఏమి హామీలు ఇవ్వకుండా ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు, ఒకవైపు రైతులు కావచ్చు, చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతున్న ప్రయత్నంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అంగట్ల సరుకు కొనుక్కున్నట్టుగా ఇంటింటికి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి ఇలా చాలా ప్రజాస్వామ్యంలో ఇది చాలా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తారు. ఒక ఎమ్మెల్యేల ఇంటికి పోయి స్వయంగా ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఒక ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నటువంటి పద్ధతి చూస్తుంటే మేమంతా కూడా చాలా చిక్కుచేటుగా అనుకుంటుంది. ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేల ఇంటికి స్వయంగా ఓడడం ఏంది, ఆయన ఏదో అంగట్లో సరుకులు కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏందని చెప్పి కూడా ఈ సందర్భం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. అంటే ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారుతున్న తరుణం అయితే చూస్తున్నాం. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏమైంది? ఎందుకంటే అక్రమ కేసులు బనాయించిళ్ళు, మీపై దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇలా ఎవరు ఎమ్మెల్యేలు కూడా మారినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రంలో ఫస్టుగా మాకు భారీ మెజార్టీతో 2014లో ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 18లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇలా చాలా మళ్ళీ 23లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కొంచెం తక్కువ మెజార్టీతో 39 ఎమ్మెల్యేలు గెలుచుకొని చాలా చోట్ల కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. సరే, ప్రజా తీర్పును గౌరవించడం కాబట్టి ఇలా మేము ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉండి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని వచ్చేంత వరకు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా పోరాటం చేసినాం అదేవిధంగా ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష హోదాగా ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎమ్మెల్యేలు మారినా కూడా మేము ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే ఆనాడు 2 ఎంపీలతోని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఇవాళ ప్రజలందరికీ కూడా పెద్ద నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో
మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి నాయకులను ఎవరిని కూడా క్షమించబోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, మీరు ఎలా చూస్తారు ఈ అరెస్టులకు సంబంధించి? అన్ని అక్రమ కేసులే బనాయించిన పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు ఈ అక్రమ కేసులు ఇవన్నీ పక్క పెడితే ఇలాంటి అక్రమ కేసుల్ని నిర్బంధాన్ని ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, బీఆర్ఎస్ నాయకులుగా మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ ఈ 10-20 ఏళ్లలో అనేక రకాల అక్రమ కేసుల్ని నిర్బంధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ నాయకులకు ఉంది. కాబట్టి ఇట్లాంటి అక్రమ కేసులకు మేము విరవం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ ప్రవచిస్తున్న విలువల్ని ఇవాళ రేవంత్ రెడ్డి కథ రాస్తున్నాడు కదా. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో మోదీ చీలుస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడు, ప్రభుత్వాలను కూలుస్తున్నాడు, వేరే పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపులు చేస్తా ఉన్నాడని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ఇవాళ పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీ ప్రవచిస్తున్న విలువల్ని రేవంత్ రెడ్డి ఇవాళ కథ రాస్తా ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో దొంగలాగా ఒక వేటగాడిలాగా ఒలబట్టుకుని ఎమ్మెల్యేల ఇండ్ల పొంటి తిరుగుతూ ఇవాళ ఎమ్మెల్యేలని ఇవాళ బెదిరించి ప్రలోభ పెట్టి ముఖ్యమంత్రి జైన్ చేసుకుంటున్నాడు. ఇది దేశంలో దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చూడం. ఇట్లాంటి ప్రోత్సాహాన్ని, ఇట్లాంటి ఫిరాయింపుల్ని ముఖ్యమంత్రి స్వయంగా ఒక దొంగలాగా, రాజకీయ దొంగలాగా ఎమ్మెల్యేల ఇండ్ల మీద పడి ఎమ్మెల్యేలని బెదిరించి వాళ్ళని వాళ్ళ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గమైన చర్య. ఇవాళ పోచారం గారు అన్నారు రైతుల కోసం పోతున్నానని చెప్పి. పోచారం గారు రైతుల కోసం పోవడం లేదు, రాబందుల పక్షాన్ని నిలబడడం కోసం పోతా ఉన్నాడు. ఇవాళ ఒకవైపు కరెంటు సరఫరా సరిగ్గా లేక, ఇంకొక వైపు రైతులకు సౌకర్యాలు కల్పించలేక, రైతు బంధు లేక, ఇవాళ వ్యవసాయం సరిగ్గా నడవక, అన్ని రకాలుగా ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం సిగరెని గనులను వేలం వేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే శక్తి లేక, ఇవాళ కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకునే శక్తి లేదు. ఈ రాష్ట్రంలో నానా అవస్థలు పడుతున్న ప్రజలకు అండగా నిలబడే చేవ రేవంత్ రెడ్డికి లేదు. కానీ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని మాత్రం వెంటాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నావు, గతంలో ఏ విలువలు మాట్లాడినావు, ఏమేమి గొప్పలు నరికినావు, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్కు రాష్ట్ర ప్రజలకు గుణపాఠం చెప్తారు. రైట్, చూస్తారు కదా మొత్తానికి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, దాంతోపాటుగా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి అరెస్టుకు సంబంధించి కూడా అక్రమ కేసులన్నింటినీ కూడా బనాయించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అడ్వకేట్లు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఈ రోజు శుక్రవారం కనుక ఖచ్చితంగా కూడా వీళ్ళని టైం డిలే చేసి ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా చికిత్సల అనంతరం అంటే 7-8 తర్వాత పూర్తి స్థాయిలో మరి జడ్జి దగ్గర అర్ధరాత్రి ప్రవేశపెట్టే అవకాశాలు ఉందా, లేకపోతే 3 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం వెనక పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఎవరినైతే అక్రమ కేసులలో అరెస్టు చేసిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కూడా వాహనం కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు కొనసాగిస్తున్నారా, ప్రశ్నించే గొంతుకల పట్ల హేమయమైన చర్యను పాటిస్తున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు ఎవరు అడ్డు ఉండొద్దు అనే ఆలోచనతోనే ఉన్నారా? ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద దాడులు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రైట్గా ఈ రోజు ఉదయం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్ నేతలు అయితే వెళ్ళడం జరిగింది. మా ఎమ్మెల్యే, మేము ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేను కలవనాడికి వెళ్తే మాపై పూర్తి స్థాయిలో దాడి చేయడమే కాదు అక్రమ కేసులు కూడా బనాయించారంటూ ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ పోలీస్ స్టేషన్కు సంబంధించి వారి పక్షాన అడ్వకేట్లు కూడా వచ్చారు. అసలు ఏం జరిగింది, ఎలాంటి కేసులు నమోదు చేశారు, అరెస్టు పరిణామం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఈ కేసులకు సంబంధించి? కేసులు దాదాపు 12 మంది మీద, బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల మీద, కార్యకర్తల మీద, లీడర్స్ మీద దాదాపు 12 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 422/2024 అండి. 353 అండర్ సెక్షన్ 353 అండ్ 448 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద వాళ్ళని బుక్ చేశారు. మేము సిఐ గారిని, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లను సిఐ గారిని కలిశాము. అంటే 353 అనేది సెక్షన్ బిలో 7 years అంటే 41 years సిఆర్పిసి కింద వీళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్కి మీరు ఇన్వెస్టిగేషన్ ఏది చేసినా వాళ్ళు మా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారని మేము చెప్పాము. కానీ వాళ్ళు రిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. అంటే ఈ సెక్షన్ల వల్ల మా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అనేది కూడా ఒక వాదన, నిజమేనది? ఇది స్టేషన్ బెయిల్ 41 years సిఆర్పిసి ప్రకారం బిలో 7 years ఏవైతే పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్ ఉంటాయో అందులో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. స్టేషన్ అంటే నోటీస్ 41 years సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తామనే అప్రూవల్ తీసుకొని వాళ్ళని పంపించాలి. యాక్చువల్లీ అది ఇవ్వని పక్షంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ ఉన్నవి. తెలంగాణ హైకోర్టు కూడా చాలా సందర్భాలలో 41 years సిఆర్పిసి మిస్యూజ్ అవుతుంది.
ఏదైతే 41 ఇయర్స్ సిఆర్పిసి అంటే బిలో 7 ఇయర్స్ ఉన్న క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించండి, ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో వాళ్ళు ట్రయల్కి అపియర్ అవుతారనే సందర్భంలో కూడా ఉన్నాయండి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యేని కలవనీకి వెళ్తే ఇలాంటి కేసులు బనాయించడం అనేది ఒక అడ్వకేట్గా ఏ విధంగా చూస్తారు? అంటే ఒక సామాజిక తెలంగాణ, ఇది సామాజిక తెలంగాణలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన అప్పటికీ కాంగ్రెస్లో కలవలేదు. ఒక ఎమ్మెల్యేలను కలవడానికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అంటే ఆ హక్కులకు భంగం కలుగుతుంది, ఫండమెంటల్ రైట్ అది. తనకు సంబంధించిన ఎమ్మెల్యేలను కలవడానికి ఏం జరుగుతుంది ఏందో కలవడానికి వీళ్ళు వెళ్ళారు. నేను కలిశాను మా వాళ్ళు అందరు కార్యకర్తలు. ఇప్పుడు ఎవరైతే ఎంతమందిని అయితే అరెస్ట్, బాల్కా సుమన్ కావచ్చు, గెల్లు కావచ్చు, బాలాజీ యాదవ్ కావచ్చు, రఘు కావచ్చు, చాలామందిని కలిశాను. ఎందుకోసం మీరు వెళ్ళారు అనే కోణంలో మేము వాళ్ళని అడిగినప్పుడు మన ఎమ్మెల్యే కాబట్టి, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి వివరాల కోసం తనను కలవడానికి మేము వెళ్ళిన సందర్భంలో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అంటే చాలామంది మీద కూడా దాడి జరిగింది, మాకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించట్లేదు అంటూ కొంతమంది విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నారు. పోలీసులను సంప్రదించారా, ఏమంటున్నారు వాళ్ళు? ఇందులో చటారి దశరథ్ అనే స్టూడెంట్ లీడర్ ఆయన ఆయనకి చూపిస్తున్నాడు వెళ్ళేటప్పుడు, సార్ మాకు ఇట్లా గాయాలైనాయి, మరి మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తారంటే సిఐ గారితో మాట్లాడాము. ఇప్పుడు మెడికల్ టెస్ట్ తను కూడా జంగయ్య కూడా గాయమైంది, అడిగిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్తాం, మేము మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తామని చెప్తున్నారు ఇప్పుడు. రైట్. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ధర్నా చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా పోలీసు వ్యవస్థ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అసలు దీనికి కేసుకు సంబంధం లేదు, కేసులు కావాల్సినవి కాదు, మేము శాంతియుతంగా వెళ్ళాం, కావాలనే రచ్చ చేశారనే వాదన కూడా ఉంది. అంటే నిజంగా లా ప్రకారం ఒక వ్యక్తి కలవడానికి వెళ్ళినా కూడా కేసులు బనాయించవచ్చా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఒకటే స్వేచ్ఛ అనేది ఉందండి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంది, మా విధులకు ఆటంకం కలిగించారని చెప్తున్నారు. అంటే వీళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వీళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కావచ్చు, ఏదన్నా ఎందుకోసమో అంటే ఒక పార్టీ సమస్య కావచ్చు, పర్సనల్ సమస్య కావచ్చు, కలవడానికి వెళ్తున్నారు తప్ప ఆడ గొడవ చేయడానికి మాత్రం వీళ్ళు వెళ్ళలేదు. గొడవ చేస్తారేమో అనే మందస్తుగా వీళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. రైట్. మీరు ఎట్లా చూస్తారు మేడం, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టులు, ఈ కేసులను ఏ విధంగా చూడదు? చాలా మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అవుతుందండి. వాళ్ళది ఏదైతే ఉందో పొలిటికల్ పవర్స్ని ఈ విధంగా మిస్యూజ్ చేసి అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కీప్ ఆన్, మీరు సోషల్ మీడియా తీసుకోండి, ఇప్పుడు ఇన్ని 5-6 నెలల్లో చాలా కేసులు పడ్డాయి. అసలు అది కేసే కాదు, అసలు ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం లేదు, అలాంటి కేసులలో కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని కేసులలో కూడా బిలో 7 ఇయర్స్ ఉన్నాయి, కానీ ఏ కేసులలో కూడా 41 ఇవ్వట్లేదు, ఇవ్వకుండా రిమాండ్ చేయాలనే ప్రయత్నిస్తున్నారు. సో అసలు ఈ విధంగా చూసుకుంటే వెళ్తే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఇది పద్ధతి కాదు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు ఏదైతే దెబ్బతీస్తున్నారో అది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అండ్ అట్లీస్ట్ ఓకే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా అనేది కాదు, ఇక్కడ పోలీసులు కూడా కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు ఆడడం కాదు కదా. యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ ఏం జరిగింది, ఏమైంది అనేది అయితే ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. చేయకుండా సింప్లీ రిజిస్టర్ చేయడం ఏంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసారు మళ్ళీ. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేవలం ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాయంత్రం వరకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటూ కోర్టు టైమింగ్ అంతా మింగేసిన తర్వాత 2-3 రోజులు రిమాండ్లో ఉంచాలనే ఒక వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు కనిపించట్లేదా? అది క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే సెక్షన్స్, ఇప్పుడు బ్రదర్ లక్ష్మణ్ చెప్పినట్టు వాళ్ళు ఏదైతే సెక్షన్స్ ఇంపోజ్ చేశారో 353 and 448, ఇట్ ఈజ్ ఓన్లీ 3 years అంతే, 2 to 5 years మధ్యలో ఉంటుంది. అది కూడా ప్రూవ్ అయితే పనిష్మెంట్. అట్లాంటి దాంట్లో క్లియర్గా హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అసలు అలాంటిది ఉన్నప్పుడు మీరు అసలు ఏమీ లేదు, ఇమీడియట్గా 41 ఇచ్చేయాలన్నారు. సో 41 లేదు, 41 లేకుండా ఇప్పుడు మళ్ళీ మేము అడిగాము ఎట్ ది ఎర్లియస్ట్ పంపించండి అంటే కూడా డిలే చేస్తున్నారు. సో కోర్ట్ టైమింగ్ అయిపోతుంది, 5 o'clock అయిపోతుంది. 5 o'clock అయిపోగానే రేపు సాటర్డే సండే. సో వాళ్ళ క్లియర్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ 3 రోజులు లోపల పెట్టాలి. వీలైతే ఇంకా తదనంతరం కూడా ఇంకేం చేయాలనుకుంటారు, ఏం ఆల్టర్ చేస్తారు, తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ ఇంతకుముందు కేసెస్లో కూడా చూసాము. సో ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకుంటున్నారు, ఫస్ట్ ఒక సెక్షన్స్ చూపిస్తున్నారు, సో లోపల తీసుకెళ్లి సెక్షన్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆల్టర్ చేస్తున్నారు. సో ఆల్టర్ చేసి ఏం చేస్తున్నారంటే అబౌవ్ 7 years చూపించేసుకుంటున్నారు. సో అప్ టు 10 years చూపించేసరికి వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలని, సో ఇది ఏదైతే ఉందో ప్రశ్నించే గొంతుకలని కంప్లీట్గా వాళ్ళు ఇది చేయాలని చూస్తున్నారు, మోరల్గా దెబ్బతీయాలని చూస్తున్నారు పార్టీ కార్యకర్తలని. సో అది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇంకొకటి వాళ్ళు వెళ్ళింది ఏంటి అసలు, మన ఎమ్మెల్యే, సో ఆయన వెళ్ళిపోతున్నారని ఒక ఎమోషనల్ ఫీలింగ్. సో ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం తప్పలేదు. ఇంకా ఆయన ఏం పార్టీ తీర్థం పుచ్చుకోలేదు, ఇంకా జాయిన్ అయిపోలేదు. సో అట్లాంటి టైంలో ఈ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఎదురుదాడి చేశారు. పోనీ ఎదురుదాడి చేసినప్పుడు వీళ్ళని కరెక్ట్గా ఉండాలి కదా. సరే వీళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మరి వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మరి ఎందుకు పెట్టట్లేదు?
అంతే కదా, మేము క్వశ్చన్ చేసాం లోపల, వాళ్ళేరి మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి అంటే పెడతామని. అంటే ఇప్పుడు యాక్చువల్గా వీ హ్యావ్ గివెన్ 2 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇన్ రైటింగ్లో రాసి ఇచ్చాము, వాళ్ళ దెబ్బలని చూపించాము. అది ఏదైతే వాళ్ళు దాడి చేశారో ప్రాణహాని కూడా, అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా కొంతమంది దెబ్బలు తగిలినాయి, ఏమన్నా అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు కంప్లీట్గా కంపల్సరీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం అవసరమో పోచారం గారి ఇంటి దగ్గరకు వచ్చి అలా ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తల మీద తీసుకున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. తీవ్రంగా అసలు ఖండిస్తున్నాం మేము. అంటే గతంలో క్రిషాంక్ కేసు కానీ అంతకుముందు జరిగిన కేసులు, ఇప్పుడు జరుగుతున్న కేసులు, అంటే భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలని ఇక కేసుల వశం చేసే అవకాశం ఉందా తెలంగాణ? తప్పకుండా ఉంది. క్రిషాంక్ గారిది అయితే మీరు చూసారు, 10 రోజులు అన్ని 7 years బిలో సెక్షన్సే ఉన్నాయి. ఎంత అడిగినా కూడా ఆయన 10 days లోపలికి వెళ్ళారు. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకొక క్రైమ్ బుక్ అయింది. సో దాంట్లో ఏంటి, కొనతం దిలీప్ గారు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ట్విట్టర్లో ట్వీట్ చేస్తే మళ్ళీ ఆయన మీద కూడా పెడితే మళ్ళీ మేము క్వాష్ పిటిషన్ వేసి 41A నోటీస్ ఇవ్వాలని డైరెక్షన్ తెచ్చాము. సో ఈ రోజు 10 రోజుల నుంచి తిరుగుతుంటే వాళ్ళు ఈ రోజు యాక్సెప్ట్ చేశారు. సో అదే అయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మొన్న లేటెస్ట్ రేవతి గారు అనేసి ఆమె జర్నలిస్టే. సో తను కూడా ట్వీట్ చేశారు ఎల్బీ నగర్లో పవర్ కట్స్ అనేసి, ఆమె మీద ఇమీడియట్ కేసు బుక్ చేశారు. ఈ రోజు మళ్ళీ మేము క్వాష్ పిటిషన్ వేసి 41 ఫాలో కావాలని టుడే వీ హ్యావ్ టేకెన్ ది ఆర్డర్స్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్టు. సో అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటి దాంట్లో అంటే స్వేచ్ఛనే లేదా, పత్రికా స్వేచ్ఛ లేదా, భావం ఎక్స్ప్రెస్ చేయాల్సిన స్వేచ్ఛ లేదా? సో ఆ స్వేచ్ఛనంతా హరిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళందరి తరపున కూడా వాదించే అడ్వకేట్లు ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ అక్రమ కేసులు, కావాలని వ్యక్తిగత రాజకీయాలు, వ్యక్తిగత కక్ష సాధింపు చర్య కోసమే అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.